ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణంలో రోజుకో కీలక అంశం బయటకు వస్తూ ఉంది. ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అక్రమార్జన ఏదైతే ఉందో దాన్ని నిందితులు 400 కోట్లకు పైగా బంగారం కొనుగోలు చేసేందుకు బంగారం మీద పెట్టుబడులు పెట్టినట్టుగా ఇప్పుడు సంచలనమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ మద్యం కుంభకోణంలో ఏం జరిగింది, ఏ ఏ రంగాలలో ఈ నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు నిందితులుగా మారి పెట్టుబడులు పెట్టారు అనేది ఓవరాల్గా మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. మద్యం కుంభకోణంలో కీలక నిందితులందరూ కూడా అప్రూవర్గా మారుతున్నారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. అందులో భాగంగానే అసలు ఈ మద్యం కుంభకోణంలో వారు అక్రమంగా సంపాదించినటువంటి అక్రమార్జన ఏదైతే ఉందో దాంట్లోంచి 400 కోట్ల రూపాయలు వారు బంగారం కొనుగోలు మీద అలాగే బంగారం వైపు పెట్టుబడులు పెట్టేలాగా వ్యూహరచన చేసి మరీ అది అమలు చేశారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఈ మద్యం కుంభకోణం? అలా కాదు, సంచలనం సృష్టించిన కదా, సంచలనం సృష్టిస్తుంది ఇంకాను, రోజుకో సంచలనం మనకి. ఎందుకంటే సహజంగా ఏదైనా ఒక కుంభకోణం బయటపడిన తర్వాత దాంట్లో పాత్రదారులు ఎవరో సూత్రధారులు ఎవరో అనేది 1-2 ఎపిసోడ్లు తెలిసిపోద్ది. ఇది రోజుకో ఎపిసోడ్ వస్తానే ఉంది. అంటే పూర్వం వచ్చే సీరియల్ ఉండే చూసారా, 100 ఎపిసోడ్లు 150 ఎపిసోడ్లు 200 ఎపిసోడ్లు అన్నట్టుగా ఇది ప్రతిరోజు ఒక ఎపిసోడ్, ప్రతిరోజు కొత్త పాత్రలు. మీరు చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పేర్లు అయితే మనం చెప్పగలం. అసలు ఆ పార్టీ సంబంధం లేని చాలా మంది, రాజకేశ్వర రెడ్డి పేరు మనకేం తెలుసండి, అసలు బయటకు వచ్చేదాకా మనకు తెలియదు. ఇంకా అనేక మంది బయటకు ఒకళ్ళు వస్తున్నారు. రాజకేశ్వర రెడ్డి లాంటి వాళ్ళు అయితే మాకు సంబంధం ఏంటి, నేను ఐటీకి సంబంధించినటువంటి మాట మాట్లాడి వీళ్ళందరికీ ఒకటే కాపీ పేస్ట్ లాగా ఒకటే స్క్రిప్ట్, ఏమని మాకు తెలీదు, మాకు సంబంధం లేదని. కానీ ఒకళ్ళు వస్తాం. ఆఖరికి కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఇప్పుడు వాళ్ళు కూడా జైల్లోనే ఉన్నారు కదా. నేను అంటుంది సరే, దీన్ని డిస్టిలరీస్ దగ్గర నుంచి లేకపోతే కొన్ని కంపెనీస్ దగ్గర నుంచి వాళ్ళకి సంబంధించినటువంటి బ్రాండ్లు మాత్రమే, అంటే మెయిన్ బ్రాండ్స్ కాకుండా కొన్ని ప్రత్యేకించిన బ్రాండ్లు ఎవరైతే వీళ్ళకి లిక్కర్ కేసుకి 150 నుంచి 450 రూపాయలు లంచం ఇస్తారో అటువంటి వాళ్ళకి మాత్రమే ఆర్డర్లు ఇచ్చి ఆ మద్యాన్ని అంతానేమో తరలించారు. దాంట్లో చేతులు మారినాయి అన్నది పెద్ద ప్రధాన ఆరోపణ. అదేదో మనకి సిట్టి విచారణలో తెలియదు, 3,500 కోట్లు 4,000 కోట్లు అంటున్నారు. అనాధికారికంగా దానికి 10 రెట్ల పైన ఉంటుంది. ఎందుకంటారా, ఇది డిస్టిలరీస్ నుంచి ఇలా వెళ్ళే మద్యం కొన్ని డైరెక్ట్గా తయారీ కేంద్రం నుంచి షాప్కి వెళ్ళిపోయినాయి. అంటే మీకు తయారీ దగ్గర అంతా ఒక క్వార్టర్ బాటిల్ 6 రూపాయలు 7 రూపాయలు తయారవుతుందంటే మిగతా ట్యాక్స్లు కాకుండా పోతే. అంటే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేటప్పటికి డైరెక్ట్ షాప్ దగ్గరికి మధ్యలో ఇంకెవరు లేరు. అంటే మీకు ఎంత మిగులుతుంది? కొన్ని వేల కోట్ల రూపాయలు దీంట్లో ఉంది. కాకపోతే సిట్టి గుర్తించింది ఇది మాత్రమే, డిస్టిలరీస్ ద్వారా కంపెనీస్ ద్వారా షాపులకు వచ్చింది మాత్రమే 4,000 కోట్ల కింద వాళ్ళు నిర్ధారించారు. అయితే దీన్ని రకరకాల రాజకేశ్వర రెడ్డి లాంటి వారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి ఐటీ కంపెనీస్లో కొంత, సినిమా ఇండస్ట్రీస్లో కొంత, అనేది సినిమా కూడా తీసాడంట, వేరేదో నాకైతే ఐడియా లేదు, మీరు చెప్పండి. సినిమా తీసాడంట, కొన్ని అలా ఇండస్ట్రీస్లో పెట్టుబడులు పెట్టడం, రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెట్టడం మనకి ఎంతవరకు తెలిసింది. ఇది కొత్తగా సినిమా, ఇది బంగారం రూపంలో పెట్టుబడులు పెడతాం. అది కూడా ముంబైకి చెందినటువంటి తిలక్ ఇండస్ట్రీస్ అనేటువంటి అక్కడే వాళ్ళ దగ్గరే 196 కోట్లు పెట్టారట. 196 కోట్ల రూపాయల బలివైన బంగారం వాళ్ళ దగ్గరే తీసుకున్నారు. మరి ఈ డంప్ చేసిన బంగారం అంత ఎక్కడ ఉంది? ఎగ్జాక్ట్లీ తాడేపల్లి ప్యాలెస్ లో ఉందా, బెంగళూరు యలహంక ప్యాలెస్ లో ఉందా, లేకపోతే ఇడుపులపాయ నేల మాళిగలో ఉందా? వస్తుంది బయటికి. అంటే ఈ కొత్త తరహా అంటే కేజీఎఫ్ సినిమా, KGF 1, KGF 2 మనం చాలా చూసాం. కానీ వీళ్ళ ముందే సరిపోరు. ఈ జనం ముందు వీళ్ళతోటి నిజంగా అద్భుతమైనటువంటి నేర సామ్రాజ్యంతో పెద్ద సినిమా తీయచ్చు. అలా ఈ రోజున KGF కూడా వీళ్ళ ముందు KGF ఏముందని గాడిగుడ్డ బంగారం అంతా అది ఒక ప్రాంతానికి సంబంధించింది, కొంతమంది చేతుల్లో ఉన్నటువంటిది మాఫియా. వీళ్ళ సరే మొత్తం రాష్ట్రాన్ని దోసేశారు కదా. ఆ రాష్ట్రాన్ని దోసేసింది ఎక్కడ పెట్టుబడులు చూడండి, బంగారం రూపంలోని, రియల్ ఎస్టేట్లోని, సినిమా ఇండస్ట్రీస్లోని. KGFలో అంత ఇదిగా ఏం చేయలేదండి, వాళ్ళంతా ఇల్లీగల్గా ట్రాన్స్పోర్టేషన్లో జరిగినాయి అన్ని. అంతకంటే పెద్ద చరిత్ర ఇది. సార్ 2021-2022 ఆ సంవత్సరంలోనే 400 కోట్ల రూపాయలు బంగారం కొనుగోలుకి పెట్టుబడులు పెట్టారంటే ఈ 2025లో బంగారం ధర పెరిగిన నేపథ్యంలో ఇప్పుడు అది ఎంత పెద్ద మొత్తంలో ఉండేటువంటి అవకాశం ఉందంటారు? అదే అంటారు. ఇప్పుడు
2022లో బంగారం ఎంత ఉందండి అసలు గ్రాము ధర? ఇప్పుడు గ్రాము ధర దాదాపు 95,000 96,000 చేరింది. అంటే ఇది ఈ రకంగా కూడా వాళ్ళకి లాభం. విచిత్రం ఏంటంటే ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఒకసారి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి, బంగారం రోజు రోజు పెరుగుతూనే ఉంది కదా. అంటే ఆర్థిక నేరాలు చేయడంలో మరి నిపుణులు కదా సార్ వాళ్ళకి ఈ పెరుగుదల తెలుసు కదా సార్. ఇప్పుడు ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడికి సంబంధించినటువంటి చిదంబరం గారి కేసు ఢిల్లీలో అప్పట్లో కేసు నడుస్తూ ఉంటే డిస్కషన్లో ఢిల్లీ హైకోర్టుకి సంబంధించిన న్యాయమూర్తి అన్నాడు, ఈ ఆర్థిక నేరాలు చేసేవాళ్ళు చాలా ప్లానింగ్లో వెళ్తారు సార్ జడ్జి గారితో, వాళ్ళ ఊహలు కూడా మనం అందుకోలేం, వాళ్ళ వ్యూహాలు అలాగా ఉంటాయి. మీకు ఉదాహరణ ఏముందండి, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి ఉదాహరణ అన్నాడు. ఎగ్జాంపుల్ చూడండి, ఢిల్లీ కోర్టుల్లో వాదనలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన జగన్మోహన్ రెడ్డి పేరు ప్రస్తావించాడు. నేను అంటుంది అటువంటి వ్యక్తులు, నేను అంటుంది ఈ రోజున మామూలుగా బంగారం ఒక కాసు బంగారం కొనుక్కోవాలంటేనే మామూలు సాధారణ కుటుంబ పేరు తలకరిదిలు అయిపోతున్నాడు. 10 గ్రాములు ఇప్పుడు 96,000 1,00,000 ఇంచుమించు, అంతే కదంటే తరుగులు మరుగులు కనుక వెళ్తే ₹1,00,000 దాటిపోతుంది. అటువంటిది ఇన్ని కేజీలు బంగారం ఎక్కడ డంప్ చేశారు? ఓ పక్క నుంచి వస్తాను, ఇందాక ఎవరో మాట్లాడుతుంటే అంటున్నారు, ఓ పక్కన ఏమో చూస్తుంటేనేమో షాపుల వాళ్ళే పెద్ద బేరాలు లేవండి, రేట్లు పెరిగిపోయినాయి కదా అంటున్నారు. సామాన్యులు ఏమంటున్నారు, ఈ రేట్లు మేము కొనగలం, భయం వేస్తుంది, పిల్లల పెళ్ళిళ్ళు అయితే ఏం కొనాలనేటువంటి భయాందోళన వీళ్ళు ఉన్నారు. మరి బంగారం అంతా ఏమైపోతుంది అంటే ఇక్కడ కనపడుతుంది. ఇటువంటి వ్యక్తులు డంప్ చేసి ఒక మాట్లాడతాడు. మీకు గుర్తుండే ఉంటుంది, గతంలో గాలి జనార్దన్ రెడ్డి కేసుకి చూశారు కదా మీరు. అప్పట్లోనే ఆయన అరెస్ట్ చేసినప్పుడు కూడాను ఆయన ఇంట్లోని ఏంటి కుర్చీలు రకరకాలైనటువంటి అన్నీ కూడా బంగారంతో ఉన్నాయనేటువంటి పెద్ద హల్చల్ ఈ గ్యాంగ్లో మెంబర్సే. ఏంటంది ఒక చోటనే కాదు, ఎక్కడెక్కడ ఈ 400 కోట్ల రూపాయలకు సంబంధించినట్టు మనకు తెలిసింది 400 కోట్లు సార్, బయటకు వచ్చింది ఇంకెన్ని 100 కోట్లతో ఏ ప్యాలెస్లో ఎక్కడెక్కడ డంప్ చేశారో ఏంటో మొత్తం ఖచ్చితంగా లోటస్ పాండ్లో ఉందా, తాడేపల్లి ప్యాలెస్లో ఉందా, యలహంక ప్యాలెస్లో ఉందా, ఇడుపులపాయ నేల మాళిగలో ఉందా, లేకపోతే గాలి జనార్దన్ రెడ్డి లాంటి వ్యక్తులతోటి ఎక్కడన్నా ఇతర రాష్ట్రాలు దాటించి ఎక్కడన్నా డంప్ చేశారా, మొత్తం అని వెలుగు రావాలి. మామూలుగా అందరూ మమ్మల్ని అంటారంటే అసలు మద్యం కుంభకోణం అంటే మొత్తం వచ్చేసి 8,000 కోట్లని కొంతమంది చెప్తున్నారు, 30,000 కోట్లని కొంతమంది చెప్తున్నారు, 99,000 కోట్లని కొంతమంది అంటున్నారు. అలాగే సార్ ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలు అన్నది అధికారికంగా జరిగినటువంటి దోపిడీ. అనాధికారికంగా ఇందాక చెప్పాను నేను, తయారీ కంపెనీ నుంచి డైరెక్ట్గా షాపులకు వచ్చేసింది, మధ్యలో డిస్టిలరీస్ ఏమి లేవు. అది ఎన్ని వేల కోట్లు ఉంటుంది అంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించి ఆఖరికి అది ఎంత ఉందో అంత 2,000 కోట్లు 2,500 కోట్లు అనుకుంటా ఇంచు. దాంట్లోనే ఢిల్లీ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, ఇక్కడ కవిత గారు అందరూ కూడా జైలు జీవితం అనుభవించారు. దానికి ఇంచుమించు 20-25 రెట్లు ఎక్కువైనటువంటి మరి ఈ కేసు విషయంలో ఇంకెంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా ఒకళ్ళొకళ్ళు లిక్కర్ కేసులో లోపలికి వెళ్తున్నారు. మరి మిగతా కేసులు అంటే ఇసుక కుంభకోణాలు ఉన్నాయి, భూ కుంభకోణాలు ఉన్నాయి, రకరకాలైనటువంటి అటవీ సంపదను కూడా దోచేశారు. వాటి మీద కూడా విచారణలు వస్తాయి. అంటే పాత్రదారులు ఒకళ్ళే, పాత్రలు వేరు. లిక్కర్ స్కామ్లో ఒక పాత్ర, లేకపోతేనేమో ఇసుకలో ఒక పాత్ర, రకరకాల పాత్ర పోషించారు. నేను పదే చెప్తానండి, రాజకేశ్వర రెడ్డి లాంటి వ్యక్తి సూట్ కేసులు మార్చినందుకు 2,000 కోట్లు 2,500 కోట్లు అతను స్కామ్ ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఆ సూట్ కేసులో ఎంత ఉంది, ఆ సూట్ కేసు ఎవరికి చేర్చారు, ఆ ఓనర్ ఎవరు, అన్నీ రావాలి కదండి బయటికి. నేను అంటుంది ఖచ్చితంగా ఇప్పుడు కొత్త విషయం వెలుగులోకి వచ్చింది కాబట్టి బంగారం డంప్ చేశారనే విషయం ఉంది కాబట్టి దాని మీద కూడా సిట్టు విచారణ చేస్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఎక్కడెక్కడ డంప్ చేశారో నిర్మోహమాటంగా ఎక్కడున్న చోట మొత్తం అన్ని చోట్ల కూడా చెక్ చేయాలి. అది ప్రజాధనం. మన కృష్ణ గారు ఏమంటున్నానంటే ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేసి మరి దోచుకున్నటువంటి అదొక ప్రజాధనం. అది బంగారం రూపంలో ఉన్నా లేకపోతే వేరే రియల్ ఎస్టేట్లో ఉన్నా, సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ పెట్టుబడులు పెట్టినా కూడా అది ప్రజల సొమ్ము. కాబట్టి ఖచ్చితంగా ప్రజల సొమ్ముని తిరిగి ప్రజలకి అప్పచెప్పాలి. ఓకే, ఎప్పుడు జరుగుద్దేమో చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.